ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెళ్ళి చూద్దాం పద. ఆహా. కార్లో ఎక్కించి ఫోన్ చేస్తారు. ఫోన్ వచ్చాక వెళ్దాం. నాన్న వీళ్ళని కొట్టేశాడు. అమ్మగారి దగ్గరికి వెళ్ళుంటాడు. అయ్యో, ఆవేశంలో మళ్ళీ నాన్న ఏమైనా చేస్తే ఇక జీవితంలో నాన్నని బయటకు తీసుకురాలేను. ఛా, ఎలా అయినా నాన్నని ఆపాలి. నాన్నా! ఇందాక పూజ దగ్గరకు వెళ్ళాలనుకున్నారు కదా, అక్కడికి ఏమైనా వెళ్ళారా? పూజ చేయడానికి వచ్చింది ఇంట్లో వాళ్ళ. ఇది తెలియక రామచంద్ర గారిని ఇక్కడికే తీసుకొచ్చానే. అవును, అమ్మ వాళ్ళు కనిపించట్లేదు. అమ్మ జగదీష్ మావయ్య ఇద్దరూ లేరు. ఎక్కడికి వెళ్ళుంటారు? పద వెళ్ళి చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఎదురు పడితే గొడవ జరుగుతుందా? కలవకుండా ఆపాలి. సార్ అసలు ఎక్కడికి వెళ్ళారు? గుడ్డలతో వీళ్ళ వెనుక పడుతున్నాడేంటి? నేను అత్తయ్యకి ఎక్కేసి చెప్పిందంతా ఈ గొడవకి కారణమైందా? ఇప్పుడు అత్తయ్యని బాబాయ్ని చంపేస్తాడా? వాళ్ళు ఇక్కడే చేస్తే నా మీదకి రాదు కదా. అమ్మో, నేను తప్పించుకుంటాను. నన్ను క్షమించు రామచంద్రయ్య. నువ్వెక్కడికి పారిపోలేవే. నేనెంత డబ్బైనా ఇస్తాను. చంపకు రామచంద్రయ్య, నన్ను వదిలే. డబ్బిస్తావా? నీలాగా నేను డబ్బు కోసం గడ్డి తినే మనిషిని కాదే. మీరు చేసిన దుర్మార్గాలకు మీరు చావాల్సిందే. మీరు చేసిన అరాచకాలకి అన్నిటికీ ఈరోజు పరిష్కారం మిమ్మల్ని చంపడమే. రామచంద్రయ్య, నీకు దండం పెడతాను. చంపొద్దు నన్ను, ప్లీజ్. చంపొద్దా? మరి నీ చేతిలో చనిపోయిన వాళ్ళు కూడా ఇలాగే అడుగుంటారు కదా. మరి మీరు వదిలిపెట్టారా? నేనెలా వదిలిపెడతానే? మీరు రాజవంశానికి చేసిన ద్రోహం మామూలుదా? అందరినీ అన్నిటినీ తగిలెట్టాలని చూశారు. వదులుతారా? నీ చావు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంత బాగా దొరికాక నేను చంపకుండా ఎలా వదులుతానే? మిమ్మల్ని చంపి నేను ఉరికమ్మం ఎక్కడానికి కూడా సిద్ధం. నా చేతుల్లో మీ చావు ఖాయం. రోజా, నువ్వు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఏం చేయాలో నాకు తెలియలేదు అత్తయ్య. నువ్వేం తప్పు చేయలేదు. కంగారు పడుకో. ఇప్పుడేం చేయాలి అత్తయ్య? నువ్వేం తెలియనట్టు సైలెంట్గా ఉండు రోజా. నేను చూసుకుంటాను. మనల్ని చంపడానికి వచ్చిన వీణ్ణి ఏం చేయకుండా ఊరుకోను. అత్తయ్య,
నా పేరేం రాదు కదా? ఎందుకు వస్తుంది? నువ్వే చెప్పుకుంటావా? లేదు. నువ్వు భయపడుకో. అన్నయ్య ఒకసారి చూడు. వీడింకా ప్రాణాలతోనే ఉన్నాడు రమాదేవి. మీరిద్దరూ పూజ దగ్గరికి వెళ్ళండి. పదమ్మా. రై రండి. వీడిని జాగ్రత్తగా కారులో వేయండి. సరే సార్. జైలర్ గారా మాట్లాడేది? ఎస్, జైలర్ త్రిపాఠి స్పీకింగ్. ఏంటో చెప్పండి. ఇవాళ మీ జైలు నుంచి ఓ ఖైదీ పెరోల్ మీద బయటకు వచ్చాడంట కదా? అయితే ఏముంటదండి, ధర్మపురి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆ లాయర్ దగ్గర నుంచి ఆ ఖైదీ తప్పించుకొని పారిపోయాడంట. వాట్? నిజమా? గుడికాడ మాట్లాడుకుంటున్నారు సారు. ఆ లాయరోళ్ళు గుడికాడనే ఉన్నారు. మీరొస్తే మీకే తెలుస్తా సారు. ఉంటాను సారు, ఉంటాను. ఇదే నిజమైతే మీ పరిస్థితి ఏంటో చూపిస్తా. గాడ్ ఈజ్ గ్రేట్. డ్రైవర్, బండి ధర్మపురి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోని. ఎక్కడికి లేవురమ్మా? పూజ కూడా అయిపోయింది. ఓ, అయిపోయిందా? చేస్తున్నారు కదా అని నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడడానికి వెళ్ళాను. పూజ అప్పుడు ఫోన్ కాల్స్ ఏంట్రమ్మా? సరే సరే వెళ్దాం, పదరా పదండి. చామ్, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మొత్తం చూశాను, ఎక్కడా కనిపించలేదు. మీ అమ్మగారు ఇక్కడ ఉన్నారు కదా బాబు? నాకు తెలిచాం, ఇంతకు ముందే తెలిసింది. అబద్ధం, అబద్ధం, అబద్ధం. మీకు అంతా తెలుసు. మా నాన్న ఎక్కడున్నాడో చెప్పండి బాబు. ఏం మాట్లాడుతున్నావు చామ్? ఎక్కడున్నారో తెలియకే కదా వెతుకుతున్నాను. ఏం నాటకాలు ఆడుతున్నారు బాబు మీరు? నా పుట్టినరోజనే ఛాన్స్ తీసుకుని నన్ను పావుగా వాడుకోవడానికే మీరు మీ అమ్మగారిచ్చిన ప్లాన్ ప్రకారమే మా నాన్నకి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చారు. ప్లానా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా చామ్? మీకు అర్థమైందని నాకు తెలుసు బాబు, కానీ అర్థం కానట్టు నటిస్తున్నారు.